దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉదయకాల సమయం, ప్రార్థనా సమయము, మేల్కొలుపు సహవాసము దేవుడిస్తూ ఉండగా మీ అందరికీ కూడా శుభములు, ఆశీర్వాదములు కలుగును. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఉపమానం అంటే, ఒక వ్యక్తి తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అశాంతికరమైన పరిస్థితులను బట్టి, నెమ్మది లేనటువంటి పరిస్థితులను బట్టి ఒక సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మా ఇంట్లో చాలా అశాంతి, సమాధానం లేనటువంటి పరిస్థితి, గందరగోళం, అంతా కూడా గజిబిజిగా ఉంటుంది, అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని సేవకుడి దగ్గర గోజాడుతున్నప్పుడు, వాపోతున్నప్పుడు అయ్యా సేవకుడు అంటున్నాడు ఏమిటంటే, మీ ఇంట్లో ఏంటి పరిస్థితి, ఎవరెవరు ఉంటారయ్యా? మా ఇంట్లో అయ్యా మా అమ్మ నాన్న ఉంటారు, మా పెద్దవాళ్ళు ఉంటారు, భార్య ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, ఇంకా మా సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా మాది ఉమ్మడి కుటుంబం అయ్యా. ఈ విధంగా అందరూ ఉండడం వలన కుటుంబంలో ఎప్పుడు కూడా గోలగోలగా ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. వీడికి జ్వరం తగ్గింది అన్నప్పటికీ వాడికి జ్వరం వస్తుంది, వాడికి జ్వరం తగ్గింది అన్నప్పటికి వీడికి జ్వరం వస్తూ ఉంటుంది. వీడికి స్కూల్ ఫీజు కట్టాలనుకున్నప్పటికి వీడికి సిద్ధపడుతున్న సమయంలో వీడికి కట్టమరా బాబు అనుకునేటప్పటికి వాడికి కట్టవలసి వస్తూ ఉంటుంది. ఈలోగా వాడొచ్చి నాకు కొత్త బట్టలు కావాలంటాడు, వీడొచ్చి నాకు కొత్త బట్టలు కావాలంటాడు. ఇలా ఎప్పుడు చూసినా శాంతి లేనటువంటి బ్రతుకైపోయింది అయ్యా మా కుటుంబంలో. ఎంతమంది ఉండడం వల్ల, ఎంత రభసగా ఉండడం వల్ల అశాంతిగా ఉందయ్యా, ఇన్ని సమస్యలతో నేను సతమత అయిపోతున్నానయ్యా అని చెప్పి ఈ సేవకుడితో వాపోతున్నప్పుడు ఈ సేవకుడు సలహా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నా మాట విని నువ్వు ఏం చేస్తావంటే, ఇంటికి పోయి మీ ఇంటి సభ్యులందరితో పాటు మరొక 10 ఆవులను, 10 పంది పిల్లల్ని, 10 గేదెలను, 10 మేకలను, 10 గొర్రెలను, ఇలా 10 గాడిదలను కూడా కొని తెచ్చి నీ ఇంట్లో కట్టు, నీ ఇంట్లో ఉంచు వాటిని. 1 నెల అయిన తర్వాత మళ్ళీ నాకు కనబడని చెప్పి సేవకుడు చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి ఇదేంటి ఇలాంటి సలహా ఇచ్చారంటే, నా మాట నమ్మి దాన్ని ఆచరించు, నువ్వు చక్కటి ఫలితాన్ని చూస్తావు అని చెప్పి ఈ సేవకుడు చెప్పాడు. ఈ వ్యక్తి పోయి ఆ విధంగానే ఆ ఇంట్లోనికి పశువులను, మేకలను, ఈ గాడిదలన్నింటినీ తీసుకొచ్చి కట్టి వాటికి మేత పోస్తూ వాటి యొక్క మా పశువులు అంటే ఉరకనే ఉండదుగా, అరుస్తూ ఉంటాయి, వాటిని శుభ్రం చేయాలి, పేడ వాటి యొక్క మలం అంతా కూడా శుభ్రం చేయాలి. ఆ ఇల్లంతా కూడా గందరగోళం కంటే కూడా గందరగోళం అయిపోయింది. ఇది వరకు ఉన్నటువంటి గందరగోళం అంటే మరింత గందరగోళంగా అయిపోయింది. ఈ మనిషికి ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాడు, వీటికి సకబెట్టాలి, ఇంట్లో వాళ్ళకి సకబెట్టాలి, చాలా బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అయిపోయాడంటే ఊపిరి ఆడినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఎవరితో మాట్లాడడానికి కూడా టైం లేనంత పని అయిపోయింది. ఈ మేకలకి వేసేటప్పటికి ఆ గొర్రెలు అరుస్తున్నాయి, ఆ గొర్రెలకు వేసేటప్పటికి గాడిదలు అరుస్తున్నాయి, ఇది కాదని మన ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనిషి ఉక్కిరి అయిపోతున్నాడు. ఈ తర్వాత 1 మంత్ అయిపోయింది. 1 మంత్ ఏదో రకం కింద మీద పడి కష్టపడ్డాడు. తర్వాత సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఈ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా చేశాను అయ్యా, చాలా బిజీ అయిపోయాను నేను అన్నాడు. అయితే నేను మరొక మాట చెప్తాను, ఆ మాట ప్రకారం చేయన్నాడు. ఏంటయ్యా, ఇప్పుడు వెళ్ళి ఆ పశువులన్నిటినీ అమ్మేసేయి, తిరిగిచ్చేసి నీ ఇంటికి రా, నీ ఇంట్లో నీ పూర్వ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో ఉండు అన్నాడు. ఆ విధంగా ఈ పశువులు, మేకలు అన్నిటిని కూడా అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఉండడం చూశాడు. 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ సేవకుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈ సేవకుడు అడిగాడు, ఇప్పుడు ఎలాగుందయ్యా నీ జీవితం? అయ్యా చాలా శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఉందయ్యా అన్నాడు. అంటే నీకు ఇచ్చినది గొప్ప బాధ అనుకుంటున్నావు, నువ్వు కలిగి ఉన్నది గొప్ప శ్రమ అనుకుంటున్నావు, నీకున్నది పెద్ద గందరగోళం అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు అంతగా మించిన గందరగోళం ఎప్పుడు చూడలేదు కాబట్టి, అంతకు మించినటువంటి బాధ ఎప్పుడు చూడలేదు కాబట్టి, అంతకు మించినటువంటి శ్రమ ఎప్పుడు చూడలేదు కాబట్టి, అంతకు మించిన కష్టం ఎప్పుడు చూడలేదు కాబట్టి, వచ్చిన చిన్న కష్టానికే వాటి కష్టం అనుకుంటున్నాం, వచ్చినటువంటి చిన్న బాధకే అది బాధ అనుకుంటున్నాం. దానికి మించిన బాధ ఒకసారి చూడు, అప్పుడు నీకు వచ్చిన బాధ చాలా చిన్నదని అర్థమవుతుంది. దానికి మించినటువంటి శ్రమలు ఒకసారి చూడు, అందులోకి వెళ్ళి చూడు, నీకు వచ్చినటువంటి శ్రమలు చాలా చిన్నమైన విషయం నీకు అర్థమవుతుంది. నీకు వచ్చినటువంటి సమస్య చాలా చిన్నదని అర్థమవుతుంది, నీకున్న ఇబ్బందులు చాలా చిన్నమని అర్థమవుతుంది. దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడో, నీవు మోయలేనంత భారమైనటువంటి బరువులు ఆయన నీ మీద పెట్టడు, నీవు హ్యాండిల్ చేయలేనివి ఆయన నీకు ఇవ్వడు.
నీకు సామర్థ్యం లేదనుకుంటే నీకు అప్పగించడు. ఆ సమస్య నీ దాకా రానివ్వడు. నీ బలహీనతలను బట్టి నీకు అంతంత గొప్ప గొప్ప బరువులైనా ఎత్తడు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు, నీకు కలిగిన వారితో తృప్తిగా ఉండు, నీ కుటుంబంతో ఆనందంగా ఉండు, నీ కుటుంబంలో ఉన్న సభ్యులతో సంతోషంగా గడుపు, నవ్వుతూ గడుపు, ఆనందంగా గడుపు, తృప్తిగా జీవించు. దేవుడు నీకు సమృద్ధికరమైనటువంటి దీవెనకరమైనటువంటి పరిస్థితులను కల్పిస్తాడు. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఉదయముననే ప్రభా మీరు మాతో మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మాకున్న శ్రమలు అనుకుంటున్నాం, మాకున్న కష్టాలు అనుకుంటున్నాం నాయన, మాకున్న వేదనలు అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి మించిన కష్టాలు, అంతకు మించినటువంటి శ్రమలు మేము జీవితంలో చూడలే. ఇదిగో ప్రభా, వాటికి మించిన కష్టాలు, శ్రమలు, శోధనలు మేము చూసినప్పుడు మాకు అర్థమవుతుంది మాకున్న శ్రమలు, కష్టాలు చాలా చిన్నవని. ఇదిగో ప్రభా, ఉన్న వాటిలో తృప్తిగా, ఉన్న వాటిని సరైన రీతిలో మేము హ్యాండిల్ చేయగలిగి అయ్యా మా పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోగలిగే సామర్థ్యమును, ఆ దృఢత్వాన్ని మాకు దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామములో బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.